మీ చెరువు గట్టు మీద నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నీళ్ల మీద గెంతులేస్తున్న రొయ్యలు మీ చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు అనిపించిందా? మీ చేతి వేళ్ల సందుల్లోంచి జారిపోయే నీళ్లు, రాత్రి జాగారంలో మినుకు మినుకుమనే టార్చ్ లైట్, ఫీడ్ వేసిన ప్రతిసారి లేచే ఆ చిన్ని అలలు, మీ గుండె చప్పుడు లాంటి ఏరేటర్ల శబ్దం. ఇది కేవలం పంట కాదు, ఇది మన ఊపిరి. ఇది ఒక లివింగ్ ఎమోషన్. మీకు తెలుసా, మీరు పడే ప్రతి నిద్రలేని రాత్రి ప్రపంచంలో ఎక్కడో ఒక ప్లేట్లో భారతీయ రొయ్య అనే గొప్పదనాన్ని నిలబెడుతుంది. ఆ గర్వం మనందరిది. హలో, నేను డాక్టర్ నారాయణ మూర్తి, మెరైన్ బయాలజీలో పిహెచ్డి చేసి గత 10 ఏళ్లుగా ఆక్వారంగంలోని ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేస్తూ నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం, మన రైతు కష్టపడి పండించిన ప్రతి రొయ్య వెనక ఒక గ్లోబల్ స్టోరీ ఉంటుంది. ఆ కథని మన మాటల్లో, మన యాసలో ఈ ప్రపంచానికి వినిపించడానికే ఈ ఓ మై ష్రింప్. మన ఆక్వారంగానికి ఒక కొత్త స్వరం అవసరం. ఇక్కడ మనం మేత, ఆరోగ్యం, మందుల సంగతే కాదు, మన రైతును ఒక స్మార్ట్ ఆపరేటర్గా మలిచే ఆటోమేషన్, ఏఐతో పాటు మన చెరువు నుంచి వెళ్లే ప్రతి రొయ్య అంతర్జాతీయ మార్కెట్లో రారాజులా నిలబడాలంటే అందుకు కావాల్సిన క్వాలిటీ, ట్రేసబిలిటీ, బ్రాండింగ్ వంటి ఎక్స్పోర్ట్ సీక్రెట్స్ కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం. దీంతో పాటు మన దేశంలో రొయ్యల వినియోగాన్ని పెంచి లోకల్ మార్కెట్ ద్వారా రైతులకు మంచి లాభాలు వచ్చే డొమెస్టిక్ కన్జంప్షన్ మార్గాలు కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఎండనక వాననక చెరువుగట్టే లోకంగా బతికే రైతన్నల నుండి ఫీడ్ బాయ్స్ వరకు, టెక్నీషియన్ల నుండి ఆక్వా వర్కర్స్ వరకు, రైతుకు వెన్నుదన్నుగా నిలిచే డీలర్ల నుండి ప్రపంచానికి వరల్డ్ క్లాస్ రొయ్యలు అందించే ప్రాసెసర్స్ మరియు ఎక్స్పోర్టర్స్ వరకు మీరంతా మన ఆక్వా కుటుంబమే. మీలో దాగున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక్కడి నుంచే ప్రారంభం. రండి, ఆక్వాకల్చర్ని ఒక కొత్త కళ్లతో చూద్దాం. ప్రస్తుతం మీ చెరువులో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సైంటిఫిక్గా సమాధానం వెతుకుదాం. ఆధునిక భారతీయ ఆక్వాకల్చర్ విశ్వరూపాన్ని దగ్గరగా చూడాలంటే ఇప్పుడే ఈ పేజీని ఫాలో అవ్వండి. మన కష్టం, మన రొయ్య, మన గుర్తింపు. దిస్ ఈజ్ ఓ మై ష్రింప్.